తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. 13 యుద్ధ నౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి ఆ పనిలో ఉన్నాయి. శుక్రవారం ఉదయం 7:30కు తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం 9:12 రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. చెన్నైకి 200 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఆచూకీ గల్లంతైనట్లు నేవీ అధికారులు తెలియజేస్తున్నారు. విమానంలో 6 సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. గల్లంతైన AN-32 విమానంలో 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 చనిపోయారు. ముదిగుబ్బ మండలం సంఖ్యపల్లి దగ్గర లారీ, కారు ఢీకొని ఓ చిన్నారి సహా 5 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో 6 బత్తలపల్లి ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని దొడ్డబెళ్లాపూర్ తాలూకా నెలమంగలకు చెందిన తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీలో 4,548 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. విభజన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నామన్నారు డీజీపీ జేవీ రాముడు. పోస్టుల భర్తీలో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఏఆర్ విభాగంలో మాత్రం మహిళలకు 20% కేటాయించినట్లు తెలిపారు డీజీపీ. దరఖాస్తుల స్వీకరణ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు. గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. ప్రభుత్వ గోదాములు ఖాళీగా ఉన్న ప్రైవేట్ గోడౌన్స్ లో సరుకులు నిల్వ చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ గోదాములనే వాడాలని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి విశ్లేషించేందుకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటవుతుంది. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావుకు ఇస్రో బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి విశ్లేషించవచ్చు. హైదరాబాద్ లో అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించే పనిలో పడింది జీహెచ్ఎంసీ. అమీర్పేట్ పరిసరాల్లో శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, షాపుల నిర్వాహకులతో రేపు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు జోనల్ కమిషనర్. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలను కర్వెన రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తున్నారన్నారు ఆయన. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ, సిపిఎం పాదయాత్రల పేరుతో డ్రామాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. 123 జీవో ప్రకారం లేదా 2013 భూసేకరణ చట్టం ద్వారా ఆయన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆయన. నల్లగొండ జిల్లా భువనగిరిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. హరితహారం ఒక్కరోజు కార్యక్రమం కాదన్న నాయని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇంతకు మించి మరో మార్గం లేదన్నారు నాయని. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కలహర్ వీఆర్ఓ హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు మంత్రి. గంగాపూర్ చెరువుకు గండిపడినా పట్టనట్టు ఉంటున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పోచారం. కృష్ణా పుష్కరాల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు విజయవాడ, కాకినాడ మధ్య నడుస్తాయి. ఆగస్టు 11 నుంచి 23 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి కాకినాడకు, ఆగస్టు 12 నుంచి 24 వరకు కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ దాకా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించారు రైల్వే అధికారులు.
నల్లగొండ జిల్లా పెద్దమునిగల్ కాచరాజుపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను పరిశీలించారు మంత్రులు జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనులను ఆగస్టు మొదటి వారం కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. సాగర్లో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున అవసరమైతే వెనుక నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పుష్కర ఘాట్లకు అందించే ఏర్పాటు చేస్తామన్నారు మంత్రులు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పుష్కర్ ఘాట్ల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు మొదటి వారంలోగా పుష్కర పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. అద్దెకిచ్చిన ఇంటిని ఎంపీ గల్లా జయదేవ్ ఖాళీ చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు గుంటూరుకు చెందిన పద్మజ. 8 కోట్ల విలువైన తమ ఆస్తిని 3 కోట్లకే దక్కించుకునేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆవిడ. ఈ విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన బిడ్డ ఆచూకీ కనిపెట్టి పోలీసులు సురక్షితంగా తెచ్చిచ్చినందుకు బాధిత కుటుంబం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పింది. శిశువు ఆరోగ్యంపై ఆరా తీశారు చంద్రబాబు. సీఎం సహాయ నిధి నుంచి 25,000 సహాయం అందించారు ఆయన. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం బృందం చేపట్టిన యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో 2వ రోజు కొనసాగింది. కోదండరాం బృందం కేఎల్ఐ లిఫ్ట్ పనులను పరిశీలించింది. అనంతరం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. 2013 చట్టం ద్వారా లేకుంటే అంతకంటే మెరుగైన చట్టం ద్వారా మాత్రమే రైతుల నుండి భూమిని సేకరించాలని కోదండరాం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. నష్టపరిహారం విషయంలో ఏమీ చెప్పకుండా తమ భూముల్లో తవ్వకాలు చేపట్టడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానంటున్న 15 లక్షల పరిహారం చాలదని, ఎకరానికి 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు తవ్వకం పనులను అడ్డుకున్నారు. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానిక ఎంఆర్ఓతో రైతులు వాదనకు దిగారు. నష్టపరిహారం విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. దాంతో పనులు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తీసివేయాలని డిమాండ్ చేస్తూ సిబిఐ నేతలు ఆందోళనకు దిగారు. అధికంగా వసూలు చేస్తున్న రాయల్టీ ఫీజును తగ్గించాలని నినాదాలు చేశారు. రాయల్టీ ఫీజును భారీగా వసూలు చేస్తుండటంతో స్థానిక క్వారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు నేతలు. న్యూస్ హైదరాబాద్ ప్రశాసన్ నగర్, డైమండ్ పాయింట్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న 22 మంది పట్టుబడ్డారు. తనిఖీల్లో 6 కార్లు, ఓ ఆటోతో పాటు 15 బైకులను సీజ్ చేసి తాగుబోతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తాంబరం నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. 13 యుద్ధ నౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ సబ్మెరైన్ ఆ పనిలో ఉన్నాయి. చెన్నై నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, విమానం గాలింపు ఎంతవరకు వచ్చింది? ఆచూకీ ఏమైనా తెలిసిందా? వారికి సంబంధించిన బంధువులు గానీ ఇంకెవరైనా అక్కడికి చేరుకున్నారా? థ్యాంక్ యూ చక్రి. నిన్న సరిగ్గా 8:30 ఇదే ప్రాంతం ఏదైతే చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి తాంబరం ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి బేస్ క్యాంప్ దగ్గర నుంచి ఇక్కడ సరిగ్గా 8:30 బయలుదేరినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి AN-32 అనేటువంటి విమానం సరిగ్గా బయలుదేరిన 16 నిమిషాలకే ఇక్కడ ఉన్నటువంటి రాడార్తో సంబంధాలు తెగిపోవడం జరిగింది. అయితే చెన్నైకి సరిగ్గా 300 కిలోమీటర్ల దూరంలోనే ఈ రాడార్తో దీనికి ATCతో ఇక్కడ ఈ విమానానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కట్ అయిపోవడంతో ఇది చెన్నైకి తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో పడిపోయి ఉంటుందనేటువంటి అనుమానంతో ఇప్పటికే అటు వాయుసేనకు సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, అదేవిధంగా ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఈ 2 విభాగాల నుంచి కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని టీంలు కూడా ఏర్పాటు చేసి రెస్క్యూ అంతా కూడా చేస్తున్నారు. అయితే నిన్న 12 గంటల నుంచి ప్రారంభమైనటువంటి రెస్క్యూ అంతా కూడా ఇప్పటికి కూడా నిరంతరాయంగా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అటు దాదాపుగా 12 యుద్ధ నౌకలు ఈ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఇటు యుద్ధ నౌకలతో పాటుగా దాదాపుగా 6 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి P-8 విమానాలు, అదేవిధంగా మరొక 4 విమానాలను కూడా సహాయక చర్య ఈ రెస్క్యూ టీంలతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సముద్ర అంతర్భాగంలో ఈ విమానం కానీ పడిపోయింటే అక్కడి నుంచి విమానంలో ఉన్నటువంటి లొకేటర్ ద్వారా ఈ సిగ్నల్ ని ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక జలాంతర్గామిని కూడా, సబ్మెరైన్ కూడా ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గాలిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ AN-32 అనేటువంటి విమానానికి సంబంధించి కూడా ఎలాంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదని చెప్పి ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే అటు రష్యా నుంచి దాదాపుగా 1975లో కొనుగోలు చేసినటువంటి ఇలాంటి విమానాలు మన దేశానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి దాదాపుగా 115 వరకు ఉన్నాయి. అయితే ఈ విమానంలో గతంలో కూడా దాదాపుగా ఇటీవల 3 సార్లు కూడా ఇది మరమ్మతులు గురైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ 3 సార్లు కూడా 2 సార్లు కూడా కొంత ఇబ్బంది, అంటే డోర్ దగ్గర ఒక ప్రెషర్ కి సంబంధించినటువంటి లీకేజ్ ఏర్పడడం, అదేవిధంగా కొంత హైడ్రాలిక్ లీకేజ్ కూడా గతంలో కూడా ఏర్పడినట్టుగా కూడా ఇక్కడ సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద ఒక స్పష్టత కూడా రాలేదని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 12 నుంచి 14 మొత్తం అంటే యుద్ధ విమానాలు కావచ్చు, అదేవిధంగా దాదాపుగా ఒక సబ్మెరైన్ కావచ్చు, అదేవిధంగా 6 విమానాలు, అదేవిధంగా ఇప్పటికే అటు మొత్తం హెలికాప్టర్లను కూడా ప్రత్యేకంగా ఇక్కడ మోహరించున్నారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద నిన్న మిస్ అయినటువంటి AN-32 అనేటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానం గతంలో కూడా ఇటు ఎయిర్ ఫోర్స్ కి అనేకమైన సేవలు కూడా అందించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. 1975 సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి విమానాలు 115 ఉండగా ఇప్పటికీ ఇది దాదాపుగా 50 మంది వరకు కూడా దీన్ని ట్రావెల్ చేసే విధంగా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు విమానంలో ఉన్నాయి. అదేవిధంగా 7 టన్నుల బరువును ఇది అత్యధిక సరుకులను అటు ముఖ్యంగా ఎడారి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల ప్రాంతాలకు ఏదైతే మిలిటరీ ఎయిర్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి అవతల వైపు ఉన్నటువంటి బేస్ క్యాంప్ కు ఇట్లా ఎక్కువగా సరుకులను తరలించడానికి విమానాలను ఉపయోగిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న మిస్ అయినటువంటి AN-32 అనేటువంటి విమానం గతంలో కూడా మరమ్మతులు గురైనప్పటికీ అధికారులు ముందుగానే అప్రమత్తమై దీని మీద గానీ ఒక మరమ్మతులు పూర్తి చేస్తుంటే ఇవాళ ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రమాదానికి గురైనటువంటి 29 మంది ఉన్నారు, 29 మంది బంధువులందరూ కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 29 మందిలో కూడా గల్లంతైన వారిలో మన తెలుగు వారు దాదాపుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి 8 మంది ఉండగా వీరిలో తెలుగు వారు 6 మంది వరకు అయితే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బంగాళాఖాతం తీర ప్రాంతంలో కూడా అటు దాదాపుగా చెన్నైకి సరిగ్గా 300 కిలోమీటర్ల దూరంలో ఇది ఈ విమానం మిస్ ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనతో, ఒక అంచనాతో ఇప్పటికే అటు సబ్మెరైన్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానాలు కావచ్చు, అదేవిధంగా యుద్ధ నౌకలు కావచ్చు, ఇవన్నీ కూడా గాలింపులు చేపడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఇప్పటికే అటు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు కొంత సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వారి వైపు నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు బోట్లు కూడా ఉపయోగించి ఏదన్నా ఎక్కడైనా ఈ విమానానికి సంబంధించినటువంటి శకలాలు ఏదన్నా దొరుకుతాయనేటువంటి ఒక అంచనాతో కూడా ఇప్పటికంతా కూడా దాదాపుగా ఇక్కడి నుంచి చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ కు అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి బేస్ క్యాంప్ కు
దాదాపుగా 1200 కిలోమీటర్ల దూరం ఉంది. ఇదంతా కూడా సముద్ర మార్గం మీద సముద్ర పైనుంచి ఉపరితలం పైనుంచేదంతా కూడా ఈ విమానం ప్రయాణించవలసి ఉంటుంది. అయితే కేవలం బయలుదేరినటువంటి 16 నిమిషాలకే ఈ విమానం నుంచి అటు రాడార్ కు సిగ్నల్స్ కట్ అయిపోవడంతో ఇది ఖచ్చితంగా బంగాళాఖాతంలోనే పడిపోయి ఉంటుంది అనేటువంటి అవగాహనతో ఇప్పటికే అక్కడ గాలింపులు కూడా చేపడుతున్నారు. అయితే ఈ రెస్క్యూ ఎప్పుడు పూర్తవుతుంది, ఈ రెస్క్యూ సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏదైనా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా రాలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం నిన్న మిస్ అయినటువంటి AN-32కి సంబంధించినటువంటి విమానం కోసం అటు వాయుసేన కావచ్చు, అదేవిధంగా ఇటు నేవీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మొత్తం మీద చాలా గాలింపులు చేపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాంబరం ఎయిర్ స్టేషన్ దగ్గర నుంచి తాజా అప్డేట్. ముంబైలోని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భవనాన్ని కూల్చొద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపింది. 31 అంతస్తుల ఈ భవనంలో 64 ఫ్లాట్స్ ఉన్నాయి. సైన్యంలో పనిచేసిన కొందరు ప్రముఖుల కుటుంబాల కోసం నిర్మించిన ఈ భవనంలో రక్షణ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు అక్రమంగా ఫ్లాట్స్ తీసుకున్నారు. ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఏప్రిల్లో ముంబై హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదర్శ్ సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వాళ్లకు ఊరట లభించింది. వీడియో వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తెలియక అలా చేశానని, విషయం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని వివరణ ఇచ్చారు. భగవంత్ పై లోక్సభలో అన్ని పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టి సమన్లు జారీ చేశారు. ఇందులో ఆయన స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. పార్లమెంట్ దాని నిర్వహణ ఎలా ఉంటుందో పంజాబ్లోని తన నియోజకవర్గ ప్రజలకు చూపించడానికి ఇలా చేశానని చెప్పారు. ఈ ఘటనకు క్షమాపణలు సరిపోవని, దీనికి కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. జమ్మూ కాశ్మీర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పుల్వామా జిల్లా అవంతిపోరాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా బలగాలపై దాడులు చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ అల్లర్లలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు కశ్మీర్లో పర్యటించబోతున్నారు. 2 రోజుల టూర్లో భాగంగా సీఎం మహబూబా ముఫ్తీతో కూడా సమావేశం అవుతారాయన. కశ్మీర్ లోయలో శాంతి భద్రతల అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని మరోసారి రుజువైంది. పాకిస్తాన్ గుజ్రాన్వాలా ప్రాంతంలో ముంబై దాడి కుట్రదారు జమాతే ఉద్ దావా నేత హఫీజ్ సయీద్ ప్రసంగమే దీనికి ఓ ఉదాహరణ. ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన బుర్హాన్ వనీ ఆ ఘటనకు 5 రోజుల ముందు తనతో మాట్లాడాడన్నాడు హఫీజ్. అంతేకాదు, కశ్మీర్ నుంచి సేనల్ని ఉపసంహరించుకోవడానికి భారత్కు ఇదే చివరి అవకాశమని, తర్వాత జరిగేది యుద్ధమే అని అన్నారు. విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు భారీ కలెక్షన్లను సాధించింది. భారత్ లో కంటే ఓ రోజు ముందు అమెరికాలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో కలెక్షన్లలో బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది కబాలి. నేనొచ్చానని చెప్పు. కబాలి సినిమా టికెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పారు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్. ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేది. కబాలి మానియా దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన బేది అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టికెట్స్ ఇప్పించారు. అమెరికాలోని హ్యూస్టన్ లో కబాలి ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు రజనీకాంత్ అభిమానులు. కేక్ కట్ చేసి డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో రజనీ స్టైల్లో ఎన్ఆర్ఐలు వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయినందుకు వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు పాల్గొన్న కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. తమ స్టెప్పులతో కార్యక్రమానికి మరింత జోష్ తెచ్చారు చిన్నారులు.
అమెరికా షికాగోలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పువ్వులతో సాయిబాబాను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సాయి సత్యవ్రతం, అర్చన, అభిషేకాలు నిర్వహించారు. సన్నీ లియోన్ పై ఢిల్లీలో కేసు నమోదైంది. జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఈ శృంగార తారపై కేసు పెట్టారు. ప్రో కబడ్డీ లీగ్స్ లో ముంబై మ్యాచ్ కు హాజరైంది సన్నీ. అక్కడి జనగణమన పాడిన సమయంలో పదాలు సరిగా పలకలేదని, రాగంలో కూడా పొరపాట్లు చేసిందని ఫిర్యాదు చేశారు. ఈ రకంగా జాతీయ గీతాన్ని అవమానించిందని కంప్లైంట్ ఇచ్చారు. జర్మనీ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మ్యూనిచ్ లోని ఓ మాల్లో చొరబడి కాల్పులు జరిపారు ఇద్దరు ఆగంతకులు. మెక్డొనాల్డ్ రెస్టారెంట్ నుంచి కాల్పులు ప్రారంభించిన దుండగులు వీధిలో పరుగులు పెడుతూ ఒలింపియా మాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చేశారు. ఈ దాడితో జర్మనీ ఒక్కసారిగా కలకలం రేగింది. దాడిలో 9 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. బ్రిటన్ బుల్లి రాకుమారుడు జార్జ్ 3వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ల ముద్దుల కుమారుడే ఈ జార్జ్. 3 అడుగుల పినాటా కేక్ ను కట్ చేయించారు అతనితో. అందులో నుంచి 250 డఫ్ బాల్స్ బయటకు రావడం చూసి తెగ సంబరపడిపోయాడు జార్జ్. రాకుమారుడి బర్త్డే సందర్భంగా పిజ్జా ఎక్స్ప్రెస్ సీక్రెట్ కోడ్ ఆధారంగా మొదటి 100 మంది కస్టమర్లకు ఉచితంగా డఫ్ బాల్స్ అందించింది. విండీస్ తో ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో చెలరేగాడు విరాట్ కోహ్లీ. 281 బాల్స్ లో 24 4లతో కోహ్లీ డబుల్ సెంచరీ కొట్టాడు. విదేశాల్లో డబుల్ సెంచరీ కొట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. తొలి రోజు 143 పరుగులు చేసిన విరాట్ రెండో రోజు కూడా దూకుడు కొనసాగించాడు. టెస్టులో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 169 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు కెప్టెన్.